తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ పూర్తి స్థాయి రెండో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి తుది ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ నెల 16న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా రాష్ట్ర ఆర్థిక శాఖ 2026-27 వార్షిక బడ్జెట్ను సర్వం సిద్ధం చేసింది. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గత కొన్ని వారాలుగా సుదీర్ఘ కసరత్తు నిర్వహించారు. ప్రతి శాఖపై విడివిడిగా సమీక్షలు జరిపి క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు చేశారు. ఈ సమీక్షా సమావేశాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని తమ శాఖల ప్రాధాన్యతలను వివరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన అభయహస్తం 6 గ్యారంటీల్లో ఇప్పటికే అమలవుతున్న పథకాలతో పాటు ఇంకా అమలు కావాల్సిన హామీలకు ఈ బడ్జెట్లో సింహభాగం నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. సంక్షేమమే ఊపిరిగా, అభివృద్ధి లక్ష్యంగా ఈ పద్దులు సిద్ధమయ్యాయి. ఈసారి బడ్జెట్ పరిమాణం రికార్డు స్థాయిలో 3.30 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్లో కేవలం సంక్షేమమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఐకానిక్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. గ్లోబల్ సిటీగా హైదరాబాద్ గుర్తింపును పెంచేలా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. నగర పర్యావరణాన్ని మార్చే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు కీలక కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగితను పారద్రోలేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సమావేశం త్వరలో జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రుల మండలి అధికారికంగా ఆమోదం తెలుపనుంది. అనంతరం ఈ నెల 20న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వాస్తవిక దృక్పథంతో కూడిన ప్రగతిశీల బడ్జెట్ను ప్రజల ముందుకు తీసుకురావాలని సర్కార్ భావిస్తుంది. ఈ భారీ బడ్జెట్ ద్వారా సామాన్యుడి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి.